ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు హెల్తీగాను మరియు స్కిన్ అనేది డ్రై అయిపోకుండా చిన్నపిల్లలు అంటే ఇప్పుడే పుట్టిన పిల్లల నుండి 12 సంవత్సరాల పిల్లల వరకు సూట్ అయ్యేటువంటి బాత్ పౌడర్ని అయితే ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాము. దీంట్లో మనం ఎప్పుడు రొటీన్గా చేసే పల్సెస్తో కాకుండా చాలా హెల్తీ అయిన ఇంగ్రీడియంట్స్ తోటి బాత్ పౌడర్ని రెడీ చేస్తున్నాం. ఏ స్కిన్ వాళ్ళైనా సరే ఈ బాత్ పౌడర్ని యూస్ చేయొచ్చు. చాలా హెల్తీగాను స్కిన్ అనేది సాఫ్ట్గా ఉండడం కోసం మరి మంచి ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసి బాత్ పౌడర్ని రెడీ చేసుకుంటున్నాం. వచ్చేది సమ్మర్ కాబట్టి ప్రతిరోజు ఈ పౌడర్ తోటి మనం పిల్లలకి స్నానం చేయించినట్లయితే పిల్లల స్కిన్ అనేది ట్యాన్ పోయి హెల్తీగా ఉంటుందన్నమాట. ముందుగా మనం మ్యారీగోల్డ్ ఫ్లవర్ పెటల్స్ని అయితే యూస్ చేసుకుంటున్నాం. నేను ఈ ఫ్లవర్ పెటల్స్ని ఆన్లైన్లోనైతే ఆర్డర్ చేశాను. తర్వాత దీంట్లోకి మనం మందార పూల పౌడర్ని యూస్ చేసుకుంటున్నాం. మీకు మందార పూలు దొరికినట్లయితే వాటిని డ్రై చేసేసుకొని పౌడర్ లాగా చేసేసుకొని వాడుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా పౌడర్ని అయితే తీసుకోవాలి. తర్వాత కస్తూరి పసుపు, మీరు కస్తూరి పసుపునైనా తీసుకోవచ్చు, లేకపోతే ఇలా పౌడర్నైనా తీసుకోవచ్చు. తర్వాత రోజ్ పెటల్స్ అన్నమాట. ఇవి బాగా ఎండబెట్టేసుకుంటే ఈ విధంగా డ్రైగా అయిపోతాయి. ఇంట్లో చేసుకున్నవి అయితే మనకి చాలా హెల్తీగా ఉంటుంది మన స్కిన్. గ్లిజరిన్ అనేది తప్పకుండా యూస్ చేయండి. తర్వాత దీంట్లోకి మెంతి పిండిని యూస్ చేసుకుందాము. తర్వాత ఓట్స్ని తీసుకుంటున్నాను, రోల్డ్ ఓట్స్ అన్నమాట. తర్వాత మనకి మూంగ్ దాల్ తీసుకుంటున్నాం, పెసరపప్పు, బాదంని కూడా ఒక 20 బాదంని అయితే తీసుకుంటున్నాము. ఇప్పుడు ముందుగా మనమైతే ప్యాన్ పెట్టేసుకొని ముందుగా స్టవ్ అనేది ఆన్ చేసేసుకొని ప్యాన్ని కొద్దిగా వేడవనివ్వాలన్నమాట. తర్వాత దీంట్లోకి పెసరపప్పుని అయితే యాడ్ చేసుకుందాం. పెసరపప్పు అయినా తీసుకోవచ్చు, పెసలైనా తీసుకోవచ్చు మీరు. తర్వాత రోల్డ్ ఓట్స్ని కూడా వేసుకుంటున్నాము. ఒక 50 గ్రామ్స్ అయితే ఈ రెండు యాడ్ చేసుకోండి. ఒక 20 బాదాం అయితే మనకి సరిపోతాయి ఈ క్వాంటిటీకి. తర్వాత దీంట్లోకి మ్యారీగోల్డ్ ఫ్లవర్ పెటల్స్ని అయితే యాడ్ చేసుకుంటున్నాం. ఇవి ఆన్లైన్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. లేదంటే మీరు మీ ఇంటి దగ్గర బంతిపూలు కనుక దొరికినట్లయితే వాటిని ఎండబెట్టేసుకొని ఈ విధంగా పటల్స్ని అయితే రెడీ చేసుకోండి. తర్వాత గులాబీ రేకులను కూడా వేసుకొని మొత్తాన్ని అయితే ఒక 2 to 3 మినిట్స్ పాటు వేడి చేసుకోవాలి. ఫ్రై చేయకూడదు అన్నమాట. ఈ విధంగా వేడి చేసుకోవడం వల్ల దాంట్లో తేమ ఏదైనా ఉంటే పోతుంది. అలాగే మనకి మిక్సీలో గ్రైండ్ అవ్వడం కూడా చాలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట. దానికోసం నేనైతే లైట్గా వేడి చేసుకున్నాను. వేడి చేసుకోవడం వల్ల దాంట్లో కొన్ని ప్రాపర్టీస్ అనేది యాక్టివ్ అవుతాయి, వీటిల్లో ఉన్న ప్రాపర్టీసు. తర్వాత చూడండి ఈ విధంగా పొడి చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ పొడిలాగా అయితే రెడీ చేసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాము. ఈ విధంగా మొత్తాన్ని పొడి చేసుకున్న తర్వాత మెంతులను ఒక 20 గ్రామ్స్ వరకు పొడిని తీసుకుంటున్నాను. ఒక 10 గ్రామ్స్ వరకు నేను మందార పూల పొడిని తీసుకుంటున్నాను. కస్తూరి పసుపుని కూడా 10 గ్రామ్సే తీసుకోవాలి. ఇది నేనైతే లాస్ట్లో అంటే మగపిల్లలు ఆడపిల్లలు ఉంటారు కదా, మగపిల్లలకేమో ఇలాగ యూస్ చేయొచ్చు. ఆడపిల్లలు ఉన్నవాళ్ళు కొంచెం పసుపుని ఒక చిటికెడంతా వేసేసుకొని లాస్ట్లో మనం స్నానం చేయించే ముందు అయితే పసుపుని అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత చూడండి దీంట్లోకి అయితే నేను గ్లిజరిన్ అయితే 10 గ్రామ్స్ వరకు వాడుతున్నాను. ఒక స్పూన్ అయితే మనకి 10 గ్రామ్స్ అంతా వస్తుంది. తర్వాత వీటి మొత్తాన్ని అయితే మనం బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఎక్కడైనా ఉండల్లాగా ఉంటే మనం చేతితోటి ఇలా మెత్తగా మెదుపుకొని జల్లించుకోవాలన్నమాట. గ్లిజరిన్ వేసాం కాబట్టి ఇలా జల్లించుకుంటే మనకి ఉండల్లాంటివి ఏమైనా ఉంటే మళ్ళీ ఒకసారి మిక్సీకి వేసేసుకొని మొత్తాన్ని అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నట్లయితే మనకి సాఫ్ట్గా ఎంతో చూడటానికి అయితే చాలా బాగుంది ఈ బాత్ పౌడరు. మనం స్కిన్ మీద కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్పొచ్చు అన్నమాట. చాలా మంచి బాత్ పౌడర్ని ఈ వీడియోని స్కిప్ అవ్వకుండా మరి ప్రాసెస్ మొత్తాన్ని అయితే మీరు చూసేసుకొని వీడియోని మీరు చేసుకోండి. ఇంట్లో పిల్లలకి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ బాత్ పౌడరు. మీరు రెడీ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది మీ పిల్లల స్కిన్ మీద అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూడండి నేను ముందుగా మీకు ఎలా వాడాలి అనేది చూపిస్తున్నాను. చూడండి ఇప్పుడు లాస్ట్లో ఒక పించ్ ఆఫ్ కస్తూరి పసుపుని యాడ్ చేసుకొని కాచి చల్లార్చిన పాలను కొద్దిగా వేసుకొని తర్వాత
ఇంట్లో రెడీ చేసుకున్నటువంటి రోజ్ వాటర్ని అయితేనే వేయండి పిల్లలకి, బయట కొన్నది అయితే వద్దు. ఈ విధంగా వేసేసుకొని నేను హ్యాండ్ పైన అయితే రబ్ చేసేసుకొని చూపిస్తాను. మీరు కూడా ఇదే విధంగా పిల్లల స్కిన్కి ఆయిల్ కానీ లేదంటే మీగడి కానీ ఏదైనా రాసేసి ఈ విధంగా రుద్దినట్లయితే స్కిన్ అనేది చాలా మాయిశ్చరైజర్గాను, చాలా సఫల్గాను, సాఫ్ట్గాను తయారవుతుంది. సోప్ కూడా వాడాల్సిన పని ఉండదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.